హలో వెల్కమ్ టు మంగళూరు. సో ఇక ముందు నా వీడియోస్ మంగళూరు వీడియోస్ అయితే వస్తాయి. సో 3 to 4 days ట్రిప్ అన్నమాట మా మంగళూరు. సో మా మంగళూరు ట్రిప్ అయితే నైట్ తోటి స్టార్ట్ అయింది. సో మేము బస్ జర్నీ అన్నమాట. సో డిన్నర్ అయితే ఇంట్లోనే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. బట్ 11 o'clockకి అలా మనకి డిన్నర్కి ఇక్కడ స్టాప్ చేశారు. సో ఇక్కడ లైట్గా కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాము. కృత్విక్ స్నాక్స్ తింటుంటే మంచిగా గార్డెన్లోకి వచ్చేసి కొంచెం టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. వ్యూ అయితే చాలా బాగుండే, డిమ్ లైట్స్ తోటి, అందులో నైట్ కదా చాలా ప్రశాంతంగా గాలి అంటే ఫీల్ ఉంటుంది కదా నైట్ వ్యూ. సో అలా చాలా బాగుండే. ఇక్కడ నుంచి అయితే ఇంకా డిన్నర్ తిని స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఉడిపి బీచ్ అన్నమాట. జర్నీలో వ్యూ ఎంత బాగుంది అంటే లైక్ కొబ్బరి చెట్లు, ఆ బీచ్, పీస్ ఆఫ్ నేచర్, చల్ల గాలి ఎంత బాగుందంటే జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో లేట్ అంటే లేట్ లైక్ 12-1 అలాగా కొంచెం స్లీప్ తీసుకున్నాను. మళ్ళీ వ్యూస్ చూడటం స్టార్ట్ అయితే చేసేసాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇలాగా మా జర్నీ. సో ఇలా మంగళూరు హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది మా డే 1 హోటల్ అన్నమాట. చాలా బాగుండే. సో ఇక్కడ నుంచి ఇంకా ఫొటోస్ వీడియోస్ రెడీ అయిపోయి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఎందుకంటే ట్రిప్స్లో గుర్తుండిపోయేవి ఇవే కదా. అండ్ వరుణ్ అయితే లేడు. సో వరుణ్ అయితే రాలేదన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. మేము ముగ్గురమే వచ్చేసాము మంగళూరుకి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇలా తీసుకున్నాము. కృతిక్ అయితే చాలా హ్యాపీ. సో హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా. సో మార్నింగ్ అయితే ఒక మంచి టిఫిన్ తిందామని చెప్పేసి ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాము. టిఫిన్ అయితే చాలా బాగుండే ఇక్కడ, దాంతోపాటు ప్రైస్ కూడా చాలా బాగుండే. సో మేము ఇక్కడ తిన్నది దోశ అండ్ కృత్విక్ కోసం ఇడ్లీ, ఎందుకంటే మాకు ఆ రోజు ఫుల్ డే జర్నీ అన్నమాట. సో జర్నీలో మార్నింగ్ కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటేనే బెటర్ అని చెప్పేసి మంచి టిఫిన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడైతే టిఫిన్ కోసం వెయిటింగ్. అండ్ కృత్విక్ అయితే తినడానికి ఎన్ని తిప్పలు పెట్టాడో, బట్ ఫైనల్గా టేస్ట్ చూసి వాడు కూడా తినేసాడు. సో ఇదే మా టేస్టీ దోశ. అక్కడ నుంచి ఇంకా టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఏ టెంపుల్కి వెళ్తున్నాము అంటే మార్నింగే ఎప్పుడు వెళ్ళని టెంపుల్, సూర్యనారాయణ టెంపుల్, సూర్య టెంపుల్. హోటల్ నుంచి చాలా దూరం, బట్ వెళ్ళాలి అని వెళ్ళాము. ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం రావటం సూర్యనారాయణ టెంపుల్కి. ఇంతకుముందు మా హస్బెండ్ ఒకసారి అయితే వచ్చారు. సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వీడియో అయితే కొంచెం తీసుకున్నాను. గర్భగుడిలో స్వామివారు ఇలా ఉంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే టెంపుల్ ఫ్రంట్ ఫేస్ అన్నమాట. చాలా బాగుండే, చాలా నచ్చింది. మొత్తం హిల్స్లలో, కొండలలో ఉన్నాయి ఆ టెంపుల్స్. ఇలా ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటికి వచ్చి కొన్ని క్లిప్ అయితే వీడియో తీసుకున్నాను. సో ఇలా వీడియోస్ తీసుకొని మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి. అక్కడ ఒక మంచి కోనేరు ఉంటుంది. దాని కోనేరు పక్కనే సూర్యనారాయణ నిజంగా వెలిసిన ప్లేస్ ఉంటుంది. బట్ మనకు అక్కడ ఫొటోస్ వీడియోస్ ఎలా ఉండవు. సో నేను చెప్పింది కోనేరు ఇదే అన్నమాట. మా హస్బెండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని నిండా వాటర్ ఉండే. సో సమ్మర్ కదా, సో అందుకోసమనే తగ్గిపోయింది అనుకుంటాను. దీని పక్కనే, ఆ కోనేరు పక్కనే స్వామివారు నిజంగా వెలిసిన రూపం అయితే అక్కడ ఉంటుంది. బట్ నాకు కుదిరితే ఫొటోస్ వీడియోస్ అయితే ఎలో లేదు. ఫ్రంట్ ఫేస్లో ఫొటోస్ దిగిన వీడియోస్ అయితే ఉన్నాయి. నేను అది షార్ట్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇది రామ మందిర్ అన్నమాట. సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ రామాలయానికి అయితే వచ్చాము. రామాలయం ఎంత బాగుందంటే లోపల విగ్రహాలన్నీ పాలరాతి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఫస్ట్ 2 floors టెంపుల్. మనకి లోపల అయితే ఫొటోస్ వీడియోస్ ఎలా ఉండవు. నేను కొన్ని క్లిప్స్ బయట నుంచి కొన్ని క్లిప్స్ జూమ్ చేసి అయితే తీసుకున్నాను. టెంపుల్ చాలా నీట్గా ఉంది. సో లోపల అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. చూడండి ఎంత బాగుందో, స్టోన్స్ తోటి బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో టెంపుల్ వ్యూ అయితే ఇదే అన్నమాట. సో నేను చూపిస్తుంది పక్కన గోల్డెన్ కలర్లో అదే గర్భగుడి. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ చాలా బాగుండే టెంపుల్, పీస్ఫుల్గా, సైలెంట్గా. అండ్ మెయిన్లీ నేను అబ్జర్వ్ చేసింది ఈ 2 అంటే పసుపు కుంకుమ అట్లా కాకుండా జస్ట్ లైక్ దర్శనం చేసుకొని మనం తీర్థం తీసుకున్న తర్వాత వాళ్ళు జస్ట్ లైట్గా మన చేతిలో కొంచెం గంధం ఇస్తారు బొట్టు పెట్టుకోవడానికి. సో అదే. సో అంత నీట్గా ఉండే టెంపుల్. సో ఇదైతే ఫుల్ వ్యూ, ఇది ఎంట్రన్స్ అన్నమాట.
సో ఇలా మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకొక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అసలు చెమటలు చెమటలు, అసలు ఎంత ఎండ అంటే అంత ఎండ. అక్కడ నుంచి సౌత్ తడక గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ స్పెషల్ అసలు ఈ టెంపుల్ చుట్టూ టెంపుల్ ఉంటుంది, స్వామివారు మనకి బయటనే ఉంటారు. చుట్టూ ఎన్ని బెల్స్ హ్యాంగ్ అయి ఉంటాయో గంటలు. ఇక్కడ ఒక నమ్మకం అంట, లైక్ కోరిక అంటే మన కోరికలు తీరాలంటే అక్కడ బెల్ హ్యాంగ్ చేస్తారంట వాళ్ళు. సో ఇక్కడ ఇదే స్వామివారు. చుట్టూ చూడండి ఎన్ని గంటలో, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో మస్తు అనిపించింది. ఇక చూడండి ఎన్ని బెల్స్ ఉన్నాయో. అట్లా వాళ్ళ కోరికలు తీరడానికి ఇలా బెల్స్ కట్టేసి అయితే వెళ్తారు. అంటే బెల్ కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోయి మన కోరిక తీరుతుంది అని ఒక నమ్మకం. అక్కడ నుంచి ఎంతగానో నేను ఎదురు చూస్తున్న ధర్మస్థలాకైతే వచ్చేసాను. ఈ 1.5 ఇయర్ నుంచి అనుకుంటా, లైక్ ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా నేను ధర్మస్థల వెళ్ళాలి, మంజునాథ స్వామి దర్శనం చేసుకోవాలి, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి అని. కర్ణాటక ట్రాన్స్ఫర్ అయిన కొత్తలో కూడా అనుకున్నాను, బట్ ఒకసారి ప్లాన్ వేసుకొని వెళ్దామని. బట్ నాకంటే ముందే మా హస్బెండ్ ఒకసారి అయితే వెళ్ళి వచ్చారు. మా హస్బెండ్ వెళ్ళిన వీడియోస్ అవి కూడా వీలైతే అప్లోడ్ చేస్తాను. సో మేము ఆఫ్టర్నూన్ 12:45 అయింది అనుకుంటాను. సో ఫుల్ ఎండ కొడుతూ ఉండే. సో ఇక్కడ కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. సో ఫుల్ మస్త్ అనిపించింది. సో అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేము కుక్కు సుబ్రహ్మణ్యం స్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. సో ఫైనల్గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇది ఎంట్రన్స్, ఇందాక మీకు చూపించింది ఎంట్రన్స్. త్వరలో ఏదైనా తేరు ఉంటుంది అనుకుంటాను. సో అక్కడ రథాలన్నీ తయారు చేస్తున్నారు. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని వెనుక అంటే లైక్ నిజంగా స్వామివారు వెలిసిన పుట్ట కూడా ఉంటుంది, బట్ అది నేను వీడియో తీసుకోలేదు. సో ఫైనల్గా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకొని చాలా సంతోషంగా అయితే మా డే 1 గడిచిపోయింది. ఇక్కడ మేము లడ్డు కోసం వెయిటింగ్. మా హస్బెండ్ లడ్డు తీసుకోవడం కోసం అని వెళ్ళారు. సో నేను కృత్విక్ చూడండి అసలు ఎక్కడ కూర్చున్నా మస్తు ఉబ్బా చెమట, అసలు లైక్ తడిసిపోతున్నాము. బట్ ఎనీవేస్ మా డే 1 దర్శనం అయితే చాలా బాగా అయింది. సో ఫైనల్గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తోటి మా డే 1 క్లోజ్ అయింది. సో మా డే 2 వ్లాగ్ ఎక్కడికి వెళ్ళాము అనేది సో నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్